సంగారెడ్డి జిల్లా ఐటీఏ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్సీ కాలనీలోని ఓ బిల్డింగ్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 బైక్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో 16 కుటుంబాలు భవనంలో ఉండగా అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ये लोग दे ना तक ये लोग दे एक आवाज देगी भाई कोई ऐसा अरे कौन है लड़ा बाबा సంగారెడ్డి జిల్లా ఐటీఏ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్సీ కాలనీలోని ఓ బిల్డింగ్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 బైక్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో 16 కుటుంబాలు భవనంలో ఉండగా అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ అమర్. లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఓ భవనంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం వల్ల ఇల్లు మొత్తం కూడా దగ్ధమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అగ్ని మంటలు కూడా భారీగా ఇంట్లో నుంచి చెలరేయడంతో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బైక్స్ తో సహా ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి కారణాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఒకవైపు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ప్రమాద సమయం సంబంధించి భవనంలో నివసిస్తున్న మొత్తం 16 కుటుంబాలకు సంబంధించి ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే మంటలు చెలరేయడంతో బయటికి పరుగులు కూడా తీశారు. అదృష్టవత్తు అంటే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు, ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం 4 ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వస్తువులన్నీ కూడా కాలి బూడిదయ్యాయి. ఒక గదిలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి ఇంట్లో సామాన్లు మొత్తం కూడా మంటలకు అగ్నికి ఆయుతైపోయి తీవ్ర నష్టాన్ని కూడా వాటిల్లిన నేపథ్యంలో అగ్ని ప్రమాదంలో పేద కుటుంబానికి వెంటనే ప్రభుత్వం తక్షణంగా న్యాయం చేయాలి, ఆదుకోవాలని కూడా ఒకవైపు ఆ పేద కుటుంబం సభ్యులైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రమాదం సంభవించగానే వెంటనే స్థానికులంతా కూడా అగ్ని సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఫైర్ శాఖ సిబ్బంది వెంటనే ఫైర్ మ్యాన్ చేరుకొని ఉన్నటువంటి మంటను కూడా మొత్తం ఆర్పేసే లోపే ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బైక్స్ తో సహా అన్ని కూడా దగ్ధమైపోయాయి. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మొత్తం కంట్రోల్కి తీసుకొచ్చారు. ఆస్తి నష్టమే వాటిల్లిందని అయితే ఫైర్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటన మొత్తానికి చూసుకుంటే అసలు ఓన్లీ షార్ట్ సర్క్యూట్ అనేది జరిగిందా లేకుంటే ఇతర కారణాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటింది కాబట్టి దర్యాప్తు అయితే లోతైన దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్. తీసుకో ఒక కూలర్ యాభై